అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నిజానికి కొంతమంది ఈ బీసీసీ అనే దాని గురించి పూర్తిగా తెలియక కొంతమంది, లేదు ఎవరో ఒక అతను మా మీద తప్పుడు ఎస్సీ కేసు పెట్టారు కాబట్టి దీన్ని దుర్వినియోగం చేస్తారనే కోపంలో మరికొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ నిజానికి బీసీసీ అనేది రాజ్యాంగంలో ఉంది కాబట్టి మీరు చేయాలండి అని మాట్లాడతారు కొంతమంది. అది రాజ్యాంగ విరుద్ధం అండి. బీసీసీ అనేది రాజ్యాంగ విరుద్ధమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్. అదేంటో మీకు చూపిస్తాను. అయితే అంతకన్నా ముందు కొద్దిమంది పెద్దల మాటలు కూడా విందాం. ఇప్పుడు చాలా మంది లేదు అలాగా ఇదిలాగా రాజ్యాంగంలో అలా ఉంది, 10 years రిజర్వేషన్లు ఇచ్చారు, ఇంకా రిజర్వేషన్లు ఏంటి, మతం మారినోడు రిజర్వేషన్ ఏంటి, మతం మారినోడు కులం ఉండదు కదా, కులానికి ఇచ్చిన అయ్యో చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడే వాళ్ళు అందరికన్నా తెలివైన వాళ్ళు కొద్దిమంది వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి, తెలివైన వాళ్ళు, బలమైన వాళ్ళు, నాయకులైన వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీకు వినిపిస్తాను. భారతదేశంలోనే సీనియర్ పొలిటీషియన్ అండి. భారతదేశం ఇప్పుడు చాలామంది హౌలేగాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఒక మతానికో కులానికో వ్యతిరేకంగా చిత్రీకరించడానికి తలక్రిందులుగా తప్ప చేసేస్తున్నారు. ఆవిడ అబ్బతరం కూడా కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలని అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి అయినా. అయితే భారతదేశంలోనే సీనియర్ పొలిటీషియన్. ఇప్పుడు ఉన్న వాళ్ళలో టాప్ 5లో ఖచ్చితంగా ఆయన పేరు ఉంటుంది పొలిటీషియన్స్లో. అలాగే 4 సార్లు సీఎం చేసిన వ్యక్తిగా, ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి 4 సార్లు సీఎం చేసిన వ్యక్తిగా కూడా ఆయన రికార్డు సృష్టించిన వ్యక్తి. నాకు తెలిసి కరుణానిధి గారు 18 సంవత్సరాలు చేశారనుకుంటా, ఆయనకన్నా ఎక్కువ. నేషనల్ పార్టీ కాకుండా, నేషనల్ పార్టీలో ఉన్నారు కొంతమంది, కానీ ప్రాంతీయ పార్టీల విషయంకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆయన టాప్లో ఉండే వ్యక్తి. అలాంటి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి మాటలు వినిపిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినిపిస్తాను, కేసీఆర్ గారి మాటలు వినిపిస్తాను, అలాగే కాంగ్రెస్ పార్టీ మాటలు వినిపిస్తాను, కరుణానిధి గారి వినిపిస్తాను, స్టాలిన్ గారి వినిపిస్తాను, అలాగే కేరళ వారి వినిపిస్తాను, మాయావతి గారి, అందరూ పెద్ద పెద్ద లీడర్స్ కదండి వీళ్ళు. వీళ్ళందరూ చెప్పారు తెలుసండి, ఈ బీసీసీ అనేది అది తప్పు, రాజ్యాంగ విరుద్ధం, అది అన్యాయం అని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద లీడర్స్ చెప్పారు. అంటే దాని అర్థం ఏంటండి? ఇవాళ కొద్దిమంది వచ్చి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టచ్చు, కానీ మీకన్నా నాకన్నా 100 రెట్లు, కొన్ని 100 రెట్లు మేధావులు వాళ్ళు. రాజ్యాంగం గురించి, హక్కుల గురించి వాళ్ళకి తెలియదు ఉండదు కదా. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా ఎవరైతే క్రిస్టియన్ చేరినా, ఏ కులం ఏ మతం లేకపోయినా, వాళ్ళు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులంలో ఉండే ఇబ్బందులన్నీ వాళ్ళ ఇంకా కూడా ఎంటాడుతున్నాయి. కాబట్టి వాళ్ళకు తప్పకుండా షెడ్యూల్ కులాలకు వచ్చే అన్ని రిజర్వేషన్లు కానీ, అన్ని వసతులు కానీ వర్తింపజేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా బలపరిచి ఆమోదించవలసిందిగా మరొకసారి చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. ఇంకో మాట కూడా చెప్తున్నానండి. ఇప్పుడు చాలామంది ఆందోళనలో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే కొంతమంది బ్లాక్ మెయిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు అలా తెలిసిన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయడం, నీ ఉద్యోగం మీకు చేస్తాను, నీ కంప్లైంట్ ఇస్తాను, మాకు అంత ఇస్తావు ఎంత ఇస్తామని అప్పుడు బెదిరింపులు కూడా స్టార్ట్ అయిపోయాయి. స్టార్ట్ అయినప్పుడు నాకే చాలామంది ఫోన్ చేశారండి, అన్న ఏంటి పరిస్థితి, సిచ్యువేషన్ ఎలాగ ఉంది, ఏంటి సుప్రీంకోర్టు లేదా ఇలాగ ఇచ్చారట కదా, ఇలాగ వస్తారట కదా, ఇళ్లలోకి వస్తారట కదా. ఇదంతా కూడా అబద్ధం, ఇదంతా కూడా తప్పుడు ప్రచారం. ఎవ్వరు నమ్మొద్దు. ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద ఈ ఆర్డర్ తీసుకురాలేదు. సుప్రీంకోర్టుతో ఈ ఆర్డర్ ఇప్పించి, సరే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కాబట్టి వెళ్ళి క్రిస్టియన్స్ అందరూ అంతు చూడండి అని నరేంద్ర మోడీ గారు ఎక్కడా చెప్పలేదు. ఒక దోల క్యాండిడేట్ ఓ తప్పుడు కేసు, ఎస్సీ ఎస్టీ కేసు పెడితే, అరే బాబు నువ్వు పాస్టర్గా పనిచేస్తున్నావు, నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి కుదరదని చెప్తే హైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టు కూడా కుదరదని చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు కూడా గడ్డెట్టింది. నీకు అసలు బుద్ధి ఉందా లేదా, నువ్వు పాస్టర్గా ఉన్నావు కదా, నువ్వు ఎలా ఎస్సీ ఎస్టీ కేసు పెడతావు, పో బయటకు. అంతే తప్ప ఎవరో భయపడ్డానుకో, ఎవరో బ్లాక్మెయిల్ చేస్తే భయపడిపోవడానికి ఎవరో ఆందోళన చెందొద్దండి. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా, అంత క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ విషయం మీద. వారికి తెలుసు ఇది కేవలం ఎస్సీలకు మాత్రమే జరుగుతుంది అన్యాయం, కాబట్టి అది అలా అన్యాయం చేయడం కరెక్ట్ కాదని చెప్పిన పెద్ద ఆయన ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం చేస్తాడైనా? ఎవ్వరూ ఆందోళన పడద్దండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరినీ సమానంగా చూసే వ్యక్తులు. కాబట్టి ఎవడో బెదిరిస్తే బెదిరింపులకు కూడా ఎవడో బెదరక్కర్లే. సుప్రీంకోర్టు తీర్పు కేవలం ఒక తప్పుడు కేసు పెట్టిన ఒక పాస్టర్కి ఇచ్చింది తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లోనో, తెలంగాణలోనో, భారతదేశంలో ఉన్న దళితుల్ని, లేకపోతే ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళని జైల్లో పెట్టి చేయడానికి కాదండి. గవర్నమెంట్కి చాలా పనులు ఉన్నాయి, మోడీ గారికి చాలా పనులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ చాలా పనులు ఉన్నాయి. ఈ పని కాదాలది. కాబట్టి దీని గురించి ఎవ్వరూ ఆందోళన చెందొద్దు. విన్నారు కదండి పెద్ద ఆయన చెప్పిన మాటలు. దళితులు క్రిస్టియన్లుగా మారితే రిజర్వేషన్లన్నీ బీసీడీకి వెళ్ళిపోతున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ రావడం లేదు. నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, మీ తరపున తెలుగుదేశం పార్టీ పోరాడతాం. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా దళితులుగానే మీకు రిజర్వేషన్ ఉండే వరకు పోరాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అలా చెప్పిన వ్యక్తి ఈ రోజున ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. కాబట్టి ఎవ్వరూ ఆందోళన పడొద్దు.
ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా పెద్దల దృష్టికి తీసుకెళ్దాం, వారు తగు న్యాయం చేస్తారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం మతం మార్పిడి వల్లనే వీళ్లకు రావాల్సిన ఎస్సీల హక్కులు వీళ్ళకు రాకుండా పోవడం అన్నది అన్యాయము అని చెప్పి ప్రధానంగా ఖచ్చితంగా నమ్ముతా ఉన్న సభగా ఈ తీర్మానం చేసి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా మెసేజ్ పంపించడం కోసం మరొక తీర్మానం కూడా చేసి పంపిస్తా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరికీ లేదు, ఒక ఎస్సీలకి మాత్రమే. ఇప్పుడు నేను నిన్న చెప్పాను, మతం మారిన వాళ్ళు అందరికీ రిజర్వేషన్లు రద్దు అవ్వాలి అంటే మతం మారిన గిరిజనులకి, మతం మారిన దళితులకి, మతం మారిన బీసీలకి, మతం మారిన ఈవీఎస్ రిజర్వేషన్ అర్హులైన ఓసీలకి కూడా రిజర్వేషన్లు పోవాలి. అలా పోకుండా కేవలం మతం మారిన కారణంగా ఒక ఎస్సీలకు మాత్రమే పోవడం అనేది అన్యాయం. ఇది రాజ్యాంగంలో పెట్టిన అన్యాయం, ఐక్యరాజ్య సమితి చెప్పిన అన్యాయం, లేదా చంద్రమండలం సూర్యమండలం నుంచి చెప్పినా కూడా అది అన్యాయం అండి. వీళ్ళందరూ నాయకులందరూ అది అన్యాయం అనే చెప్తున్నారు. కానీ కొద్దిమందికి కోపం ఉంది. నేను మీ కోపాన్ని అర్థం చేసుకుంటాను. కొద్దిమంది ఈ క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తులు, లేకపోతే పాస్టల్ ముసుగులో ఉన్న వ్యక్తులు చేసిన ఆ తప్పుడు పనుల వల్ల మీకు కంప్లీట్ క్రిస్టియానిటీ మీద వ్యతిరేకత వచ్చింది, వారి మీద కోపం ఉందనే విషయం నాకు తెలుసు. కానీ దయచేసి ఆ కొద్దిమందినే చూసి అందరినీ మీరు తప్పు పట్టొద్దండి, లేకపోతే అందరినీ అపార్థం చేసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. పక్క రాష్ట్ర మాజీ సీఎం గారండి, ఇలా దళితులు క్రైస్తవుల్లో చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నాండి? ఎవరు తప్పది? దానే అంటే ఏమరా దానే అంటే మనం అదే డానియల్ అని పేరు పెట్టుకుంటే డానియల్ గారు రండి అంటే అది రెండు సైడ్ల నుంచి ఉంటుంది. ఆ ప్రొవకేషన్ ఉంటాయి. మతం పర్సనల్ అధ్యక్ష, నథింగ్ టు డూ. రిలీజన్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్. ఆ పేరిట ఉన్నటువంటి వర్గంలో ఉన్న పేదలు వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తాం, వాళ్ళకి రిజర్వేషన్ తెస్తామని చెప్పినాం. ఎవరైనా అసలు వ్యతిరేకించింది ఎవరైనా? ఇప్పుడు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే న్యాయం లేకుండా సపోర్ట్ చేస్తారండి? అది అన్యాయం అయితే వాళ్ళంతా కూడా ఇప్పుడు నేను చూపించిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు. రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ముఖ్యమంత్రులు ఇస్తారండి? దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. క్రైస్తవులపై దాడికి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అన్ని అవకాశాలు, అది హాస్టల్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ఇంకా ఏ రకమైందని కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉండేటువంటి అన్ని అంశాలలో దళితులతో సమానంగా హోదా కల్పిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. మేము ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చున్నాం. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులకు సంపూర్ణ రక్షణ ఉంటుంది. ఆలోచించి చూడండి ఒకసారి. ఏమంటే ఇక ఈయన మరో రాష్ట్రం సీఎం గారు, ఈయన స్టాలిన్ గారు. ఇది ఎక్కడండి? ది హిందూ పేపర్లో వచ్చింది, అది ఇంగ్లీష్ పేపరు, కానీ నేను దీన్ని తెలుగులో తర్జుమా చేసి నేను మీకు చూపిస్తున్నానండి. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. అంటే దాని అర్థం ఏంటండి? ఒక వ్యక్తి మతం మారినంత మాత్రం వాడి స్టేటస్ మారిపోదు, లేకపోతే వాడి మీద ఉన్న వివక్ష మారిపోదు, వాడున్న కాలనీ ఎస్సీ కాలనీ మారిపోదు, ఏమీ మారదు కదా. కాబట్టి అది చెయ్యండి అని చెప్పి సాక్షాత్తు స్టాలిన్ గారు కూడా చెప్పారండి. ఇది కేరళ గవర్నమెంట్ చేసింది. వెనకబడిన క్రైస్తవులపై జేబీ కోస్ట్ ప్యానల్ నివేదికను కేరళ ప్రభుత్వం విడుదల చేసింది. విద్యా ఉద్యోగాల్లో సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన క్రైస్తవులకు దామాషా ప్రకారం కల్పించాలని సోన్సో 357 పేజీల నివేదిక క్రైస్తవులకు, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల నుండి మతం మారిన వారికి ప్రభుత్వం మైనారిటీ ప్రయోజనాలు అందించాలని కూడా కోరుతుంది. మతం మారకు ముందు ఎస్సీల స్థితి కంటే క్రైస్తవుల్లో ఈ వర్గాల దుస్థితి మరింత దారుణంగా ఉందని చెబుతూ కమిషన్ తన సిఫార్సును సమర్థించుకుంది. ఏమండి, మతం మారిన వాళ్ళ పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉందటండి కేరళలో. అంటే చాలామంది అంటారు, మరి మతం మారిన తర్వాత కూడా దుర్భరంగా ఉంటే ఎందుకు మారాలి? మతం అనేది స్థాయి కోసమో, డబ్బు కోసం, ఆదాయం కోసం ఎవరు మారరండి. వాళ్ళ మనసు, వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం మారతారు తప్ప మరో కారణం ఉండదు. అంటే ఇది కేరళ. ఇక కరుణానిధి గారు కూడా చెప్పారు అదే మాట. అంటే ఇప్పుడు ఆయన మన మధ్య లేరు కాబట్టి ఓకే, కానీ అది కూడా నేను తీసాను, మీకు చూస్తే మీకు కనిపిస్తుంది బయట కూడా. అంటే మాయావతి పిలుపు, అంటే మాయావతి గారు కూడా దీని మీద స్పందించారు. మాయావతి గారు కూడా అది అన్యాయం అనేది ఖచ్చితంగా చేసి తీరాలని అని చెప్తూ దానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చిందని చెప్పారు. మీకు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో దొరికేస్తాయండి. అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ లీడర్ శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అండి. I saw the newspaper reports of the Supreme Court judgment. It will come as a disappointment, particularly to our Dalit Christian community, because many of them feel that the discrimination they are enduring as Dalits does not cease when they become Christians. అలా చేయడం వల్ల నేను చాలా షాక్ అయ్యానని చెప్తున్నారు. అయితే వేరు అంశాల్లో ఎప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించలేదు, కానీ ఈ అంశంలో మాత్రం దోషి కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు నేను కాంగ్రెస్ లీడర్గా వచ్చి షాక్ అవడానికి ఏముంది? మీరు చేసిందే కదా. మీరు చేసిన పనికి మీరే షాక్ అవడం ఏంటండి? అరే ఇది మనమే చేసాం రా బాబు, అనవసరంగా పాపం వాళ్ళకి ఈ రోజున ఇలా జరిగింది. ఏ కులానికి లేదు, ఆ ఒక్క కులానికి మాత్రమే మెడ మీద కట్టి పెట్టి వదిలేసాం. మనం ఇన్నిసార్లు అధికారంలో ఉన్నాం, ఏదోసారి తీసుంటే సరిపోయేదని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి తప్ప మీరు కూడా వచ్చి మీరు చేసిన పని ఖండించలేటండి బాబు. అంటే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూపిస్తాను మీకు.
చాలా మంది అంటారు కదండి, ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది కదా రాజేష్, రాజ్యాంగంలో ఉంటే మనం చేయాల్సిందే అని చెప్తున్నారు కదా. ఇంతకు మించిన ఆధారం ఎవరు చూపిస్తారండి? చూడండి ఒకసారి, మీరే చూడండి. అంటే మీకు క్రిస్టియన్స్ మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, కానీ నేను మీ కోపాన్ని కూడా నేను అర్థం చేసుకుంటాను. కానీ న్యాయం అన్యాయం అనేది కూడా ఒకసారి చూడండి. ఇది ఎప్పుడండి? ది గెజిట్ ఆఫ్ ఇండియా. ఇది చూడండి, రిజిస్టర్డ్ నెంబర్ D481, ది గెజిట్ ఆఫ్ ఇండియా, అసాధారణ భాగం సెక్షన్ 3 సోన్స్ అని వేశారు. న్యూఢిల్లీ, శుక్రవారం ఆగస్టు 11, 1950లో ఇచ్చిన ఒక ఆర్డర్ అండి ఇది. రాజ్యాంగం షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీకి సంబంధించి ఇచ్చిన ఫస్ట్ ఆర్డర్ అనమాట ఇది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెట్టారు. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెడితే అది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఉండాలి కదా. మతం మారితే దళితులకు రిజర్వేషన్ పోవాలని. అది ఒకవేళ రాజ్యాంగంలోనే ఉంటే మరి 1950 ఆగస్టు 10వ తారీఖున మళ్ళీ ఈ ఆర్డర్ ఇవ్వక్కర్లేదు కదా. రాజ్యాంగంలో ఆల్రెడీ ఉంటే, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఉంటే మళ్ళీ ఆర్డర్ ఇవ్వాల్సిన పనే ఉంటుందండి, ఉండదు కదా. అంటే ఈ ఆర్డర్ మళ్ళీ ఆగస్టు 10ని ఇచ్చారు అంటే దాని అర్థం మెయిన్ రాజ్యాంగంలో, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ఈ క్లాజ్ లేదనే కదా మతం మారిన దళితులకు రిజర్వేషన్లు పోతాయని. ఇది యాడ్ చేయబడింది. ఓకే, 3వ పారా 2లో ఏది ఉన్నప్పటికీ హిందూ మతం కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తి కూడా షెడ్యూల్ కులానికి చెందిన సభ్యునిగా పరిగణింపబడడు అన్నారు. సరే, అప్పుడు రిజర్వేషన్లు ఎస్సీలకి ఎస్టీలకి ఉన్నాయి స్టార్టింగ్. బీసీలకి ఇమ్మని అంబేద్కర్ గారు చెప్పినా అప్పుడున్న పార్లమెంట్ ఒప్పుకోలేదు. దాని కారణంగా ఆయన రాజీనామా కూడా చేశారు. అయితే ఇక్కడ ఎస్సీలకు సంబంధించి ఒక ఆర్డర్ ఇచ్చారండి. ఎప్పుడు? ఆగస్టు 10వ తారీఖున. సేమ్ రిజర్వేషన్లో ఎస్సీలతో పాటు సమానంగా ఉన్న ఎస్టీల కోసం కూడా ఒక ఆర్డర్ ఇచ్చారండి. ఇది ఎప్పుడు ఇచ్చారంటే న్యూఢిల్లీ బుధవారం సెప్టెంబర్ 6ని ఇచ్చారు. ఎస్సీలకి ఆగస్టు 10ని ఇచ్చారు 1950లోనే. ఎస్టీలకు వచ్చేటప్పటికి 26 రోజుల తర్వాత ఎస్టీలకు సంబంధించి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్లో మీరు ఒకసారి గమనించండి, నేను ఒకసారి చదువుతాను మొత్తం అంతా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 యొక్క క్లాజ్ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి గారు సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు మరియు రాజ్య ప్రముఖులతో సంప్రదించిన అనంతరం కింది ఉత్తర్వుని జారీ చేయడానికి సంతోషించింది. అదేదనగా ఈ ఉత్తర్వును రాజ్యాంగ షెడ్యూల్ తెగలు ఉత్తర్వు నెంబర్ 1950 అని పిలవచ్చు. ఈ ఉత్తర్వు పేరు ఏంటంటే షెడ్యూల్ తెగలు ఉత్తర్వు 1950 అని పిలవచ్చు. ఈ ఉత్తర్వు యొక్క షెడ్యూల్లోని 1 నుండి 14 భాగాల్లో పేర్కొనబడిన తెగలు లేదా గిరిజన సమూహాలు లేదా తెగలు లేదా గిరిజన సమూహాల్లోని భాగాలు లేదా సమూహాలు ఆయా భాగాలు వర్తించే రాష్ట్రాలకు సంబంధించి ఆ షెడ్యూల్లోని ఆయా భాగాల్లో వారికి సంబంధించి పేర్కొనబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సభ్యుల వరకు షెడ్యూల్ తెగలుగా పరిగణింపబడతాయి. అంటే ఎవరు షెడ్యూల్ తెగలు అంటే ఆయా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో సోన్ ఉన్న వాళ్ళు షెడ్యూల్ తెగలుగా పరిగణిస్తాం. మీ రాష్ట్రాల్లో అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు తెచ్చి ఎస్టీలో పెట్టుకోండి. ఈ ఆర్డర్ సారాంశం అండి. దీనిలో 3వ పేర ఏముందండి? ఈ ఉత్తర్వు యొక్క షెడ్యూల్లోని రాష్ట్రంలోని ఒక జిల్లా లేదా ఇతర ప్రాదేశిక విభాగానికి సంబంధించిన ఏదైనా ప్రస్తావన 1950 జనవరి 26వ తేదీ నాటికి ఉనికిలో ఉన్న ఆ జిల్లా లేదా ఇతర ప్రాదేశిక విభాగానికి సంబంధించిన ప్రస్తావనగా భావింపబడుతుంది. అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఉన్నట్టు భావింపబడుతుంది. ఏమంటే ఇక్కడ ఎక్కడన్నా మీరు చూడండి, హిందువుగా లేని గిరిజనుడిని మేము గిరిజనుడిగా పరిగణింపబడం అనేది ఇక్కడ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడన్నా మనకు కనిపించిందా? మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఆర్డర్లో లేది. దానికన్నా ముందు ఒక 20 రోజులు 25 రోజుల ముందు ఇచ్చిన ఈ ఆర్డర్లో సేమ్ అదే రాతుంది. ఇక్కడ కూడా ఏముందండి? మెయిన్ మ్యాటర్ చేసేస్తాను. ఈ కింద ఉత్తర్వును రాజ్యాంగం షెడ్యూల్ కులాల ఉత్తర్వు అంటే అది ఇందాక ఏం చెప్పాం, గిరిజన కులాల ఉత్తర్వుగా పరిగణింపబడవచ్చు అని చెప్పి పెట్టారు. ఇది షెడ్యూల్ కులాల ఉత్తర్వు 1950 అని పిలవచ్చు. ఈ ఉత్తర్వుల్లో నిబంధనలకు లోబడి ఉత్తర్వు యొక్క షెడ్యూల్లోని 1 నుండి 16 భాగాల వరకు పేర్కొనబడిన కులాలు, జాతులు లేదా తెగలు లేదా కులాలు లేదా తెగల్లోని భాగాలు లేదా సమూహాలు ఆయా భాగాలకు సంబంధించిన రాష్ట్రాల విషయంలో ఆ షెడ్యూల్లోని ఆ భాగాల్లో వారికి సంబంధించి పేర్కొనబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సభ్యుల వరకు షెడ్యూల్ కులాలుగా పరిగణింపబడతాయి. పారా నెంబర్ 3లో పారా 2లో ఏది ఉన్నప్పటికీ, పారా 2లో ఏ కులం ఉన్నప్పటికీ హిందూ మతం కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తి కూడా షెడ్యూల్ కులానికి చెందిన సభ్యునిగా పరిగణింపబడడు అని తర్వాత ఏమని చేయడం అన్యాయం కదా సార్. ఆ పక్కనే ఎస్టీ ఆర్డర్ ఉంది, 1950 ఎస్టీ ఆర్డర్ ఉంది, దాంట్లో ఈ క్లాజ్ లేదు. ఆ ముందు ఇచ్చిన ఈ ఎస్సీ ఆర్డర్లో ఆ క్లాజ్ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు ఇది రాజ్యాంగ విరుద్ధం అంటానంటే రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. ఆ హక్కుల్ని ఎవడో చదవడానికి కదపడానికి ఎవ్వడికి కూడా రైట్ లేదు. అలాంటి హక్కుని ఈ ఆర్డర్ తొక్కు పెట్టేసింది అని చెప్తాను, నాశనం చేసింది ఈ ఆర్డర్. ఇప్పుడు రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు ఉందండి. ఎవరో ఒక ఆయన, ఒక వర్గం నచ్చని ఆయన ఎక్కాడు పైకి, ఏది ప్రధానమంత్రిగా. అందరికీ ఉంది కదా ఓటు హక్కు, కానీ పలానా వాళ్ళకి కానీ ఓటు హక్కు లేదని చెప్పి పలానా వర్గానికి, పలానా ఎస్సీ మాల వర్గానికి ఓటు లేకుండా ఇగో నేను రాష్ట్రపతి గారు లెటర్ రాసి పంపిస్తారు అనుకోండి, మాలలకు అందరికీ ఓటు లేదంటే ఒప్పుకుంటారండి? లేదా బ్రాహ్మణులు అంటే వ్యతిరేకమైన ప్రధానమంత్రి అయ్యి పలానా బ్రాహ్మణులకు ఓటు హక్కు లేదు, ఇగో రాష్ట్రపతి గారు లెటర్ చేయాలంటే ఇచ్చేస్తారు, ప్రధానమంత్రి చెప్తే ఇచ్చేస్తారు కదా. సో ఇక్కడి నుంచి రేపటి నుంచి పలానా వాళ్ళకి హక్కు తీస్తానంటే ఒప్పుకుంటారా? ఏమంటాం అప్పుడు మనం?
రాజ్యాంగంలో సమానత్వపు హక్కు ఉంది. సమానత్వపు హక్కుకి ఇది తూట్లు పొడుస్తుంది కాబట్టి ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన ఆర్డర్ ఇది అని కోర్టుకు వెళ్తాం కదా. కోర్టు దీన్ని రద్దు చేయాలి కదా. వందల కేసులు వేశారు ఇప్పుడు దాకా సుప్రీంకోర్టులో దీని మీద. ఇప్పటికి వచ్చి బెంచ్ మీద కూడా రాలబెట్టాయి. అంటే కోపం ఉంది, నేను కాదంటలే, కానీ అన్యాయం అన్యాయం అని చెప్పాలండి. ఎందుకు చెప్తాను ఇదంటే, ఇప్పుడు ఇది చూడండి, భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అనే సమానత్వపు హక్కు హామీ ఇస్తుంది. భారతదేశ భూభాగంలో ఏ వ్యక్తి కూడా చట్టం ముందు సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణని ప్రభుత్వం నిరాకరించకూడదని, కుల మత లింగ జన్మస్థల వివక్ష లేకుండా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని చెప్తుంది. ఏ చెప్తుందండి? ఈ ఆర్టికల్ 14 అనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఎవరిని కూడా ఎక్కువ చూడకూడదు, ఎవరిని తక్కువ చూడకూడదు, కుల మత ప్రాంత వర్ణ లింగ. మరి అక్కడ ఎస్టీలకు ఒక న్యాయం, ఎస్సీలకు ఒక న్యాయం ఎలా ఇస్తారు? బీసీలకు ఒక న్యాయం, ఎస్సీలకు ఒక న్యాయం ఎలా ఇస్తారు? ఇప్పుడు ఓసీలో కూడా ఈవీఎస్ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఓసీలకి లేని ఆ రూలు, ఓసీలో ఉన్న క్రిస్టియన్స్కి లేని రూలు ఎస్సీలకు మాత్రం ఎలా ఇస్తారు? అది ఈ సమానత్వ పక్కన ఆర్టికల్ 14కి అది వ్యతిరేకం కదండి. ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా పార్లమెంట్ కానీ ఏది చేసినా కానీ నిలబడవయ్యి. వాటిని సుప్రీంకోర్టు కొట్టేయాలి. కొట్టనంత మాత్రాన అది న్యాయం అయిపోతుందండి అండి. ఇంకోటి చూద్దాం. ఇది ఆర్టికల్ 25 అండి. ఇది భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు. ఇది ఏమనుందండి హక్కు? ఇది భారత రాజ్యాంగంలోని ప్రకటన 25 ప్రజా భద్రత, నైతికత మరియు ఆరోగ్యానికి లోబడి ప్రతి వ్యక్తికి మనస్సాక్షి, స్వేచ్ఛ మరియు తమ మతాన్ని విశ్వసించి ఆచరించే మరియు ప్రచారం చేసే ప్రాథమిక హక్కుకి ఇది హామీ ఇస్తుంది. స్వేచ్ఛ అటండి. ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక చోట చలివేంద్రాలు పెడతా ఉంటారు, అక్కడ ఒక మంచినీళ్ళు కుండ పెడతారు, ఉచిత మంచినీళ్ళు అని బోర్డు పెడతారు. ఎవరైనా నీళ్ళు మంచినీళ్ళు తాగుతారు. నలుగురు ఉన్నప్పుడు ముగ్గురు వచ్చి మంచినీళ్ళు తాగినప్పుడు ఊరుకుని నాలుగోడు వచ్చి మంచినీళ్ళు తాగినప్పుడు నువ్వు దొంగతనం చేస్తున్నావు కొట్టారనుకోండి, అది అన్యాయం కదా. ఒకరు కొడితే నలుగురిని కొట్టండి, లేకపోతే నలుగురిని తాగనివ్వండి. అలా కాకుండా నువ్వు ఫలానా కులవాడివి, ఫలానా మతవాడు కాబట్టి నువ్వు మాత్రం ఇక్కడ తాగొద్దంటే అదే కదా వివక్ష. అది ఒప్పుకోదు కదండి. ఆర్టికల్ 14 ఒప్పుకోదు, ఆర్టికల్ 25 ఒప్పుకోదు. మరి కేవలం మతం కారణంగా ఒక వర్గానికి ఇచ్చిన రాయితీలు కానీ రిజర్వేషన్లు కానీ ఇవి కానీ తీసేస్తామంటే ఎలా కుదురుతుంది? అది సమానత్వ హక్కు ఆర్టికల్ 14కి వ్యతిరేకం, ఆర్టికల్ 25కి వ్యతిరేకం. ఈ రెండింటికి వ్యతిరేకమైన ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఒక రాష్ట్రపతి, ఇప్పుడు బొచ్చుడు మంది రాష్ట్రపతులు పనిచేశారు, అందులో ఒక రాష్ట్రపతి ఇచ్చిన ఒక లెటర్. ఆ రాష్ట్రపతి ఇచ్చిన ఒక లెటర్ రాజ్యాంగంలో ఇన్ని ఆర్టికల్స్కి వ్యతిరేకంగా ఉంటే ఆ లెటర్కి ఏం ఇది ఉందండి? ఏ క్రెడిబిలిటీ ఉంది? ఆ లెటర్ను ఖచ్చితంగా పాటించాలి. ఆ లెటర్ ఇచ్చారు కాబట్టి అవే కదా రాజ్యాంగం చెప్పింది అంటారు ఏంటి? రాజ్యాంగం చెప్పింది ఇవన్నీ కదా ఏమండి. రాజ్యాంగంలో ఇంకోటి చెప్పారండి, కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 47 ప్రజల పౌష్టికాహార స్థాయి జీవన ప్రమాణాలను పెంచడం మరియు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం రాష్ట్రీయ ప్రాథమిక విధిగా పేర్కొంటుంది. సోన్సే దిద్దులేద్దాం. ఇది ముఖ్యంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిషేధించాలని నిర్దేశిస్తుంది. ఆర్టికల్ 47 అండి. భారతదేశంలో మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు నిషేధించమని చెప్పింది. కానీ ప్రభుత్వాలు ఆదాయం కోసం కావచ్చు, మరో దానికోసం కావచ్చు, తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగిస్తున్నప్పుడు అరే రాజ్యాంగంలో ఇలాగ ఉంది కదా, ఈ మత్తు పానీయాల వల్ల ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఆరోగ్యాలు ధ్వంసం అయిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మహిళలు దారుణంగా ఇదైపోతున్నారు, ఈ అంతటికీ కారణం హత్యలు, నేరాలు, రేపులు, వీటన్నిటికీ కారణం ఇది. ఆల్రెడీ రాజ్యాంగంలో ఆర్టికల్ 47లో కూడా ఉంది అట్లా బ్యాన్ చేయమని భారతదేశ వ్యాప్తంగా. కాబట్టి రాజ్యాంగాన్ని పాటించండి అని ఎవరన్నా అంటారేమో చూసారండి ఎప్పుడన్నా? అది మాత్రం ఎవరు అంటారు అండి? దేశ ఆరోగ్యానికి, దేశ భద్రతకి చేయటండి మత్తు పానీయాలు అనేది. దాన్ని కంప్లీట్ బ్యాన్ చేయమని చెప్పింది రాజ్యాంగం. అది బ్యాన్ చేస్తే దేశంలో ఎంతోమందికి ఉపయోగం అండి. అది వదిలేసి ఈ 70 సంవత్సరాల నుంచి మత్తు పానీయాలు లేకపోతే ఇదో అదో మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో జరుగుతూ ఉన్నాయి. దాని గురించి కనీసం ఒక్కరు కూడా మాట్లాడరండి. అరే ఇప్పుడు ఎవరో ఎస్సీలకు సంబంధించి ఏదో వచ్చిందట, దాని దాంట్లోగా బాబు మొత్తం సోషల్ మీడియా అంతా అదే మ్యాటరు, మెయిన్ మీడియా అంతా అదే మ్యాటరు. ఇది అన్యాయం కదా సార్. ఇది మీ కోపం ఉండొచ్చు, నేను మీ కోపాన్ని అర్థం చేసుకుంటాను. కొంతమంది మీ కోపాన్ని రగిలించి ఉండొచ్చు. అలాంటి ఆ పలానోడు ఇలా ఏదో పని చేశాడు కాబట్టి అలాంటి వాడికి ఇది చెంపపెట్టు, ఖచ్చితంగా ఇది జరగాలని మీ కోపాన్ని కూడా నేను అర్థం చేసుకుంటాను. కానీ న్యాయం అన్యాయం అనేది ఉంటుంది.